నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలో కంప చెట్టులో పుట్టిన పాప. జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమైన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్. విజయవంతంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ 2వ విడత. కాంగ్రెస్ పార్టీని చీల్చే కుటిల బుద్ధి బీఆర్ఎస్ ది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ కు పట్టిన చీడపురుగు రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో కడీం శ్రీహరి ఫైర్. కేసీఆర్ చచ్చిన పాము. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత. రైతులకు కేంద్రం కీలక పిలుపు. ఒడిశా నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి పునరావాస కేంద్రం సుల్తానాపూర్ తండా కంపచెట్లలో వారం రోజుల క్రితం పుట్టిన పాపను వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో పాప అరుపులు విని కంప చెట్ల నుంచి బయటకు తీసిన స్థానికులు. అయితే పాప ఎవరని తెలియాల్సి ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ను జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అదనపు ఎస్పీ ఎన్ రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రిత్రాజ్ మాట్లాడుతూ క్రీడలలోనూ నిజ జీవితంలోని యువత గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడలతో ఆరోగ్యం, శరీర దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా ఎస్పీ రిత్రాజ్ తెలియజేశారు. జాతీయ గేయం అనంతరం జిల్లా ఎస్పీ వాలీబాల్ క్రికెట్లను ప్రారంభించారు. The rules and regulations for the glory of sport and honor of our district. కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం గ్రామ సర్పంచ్ రాయిమేరి అవినాష్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు 2వ విడత విజయవంతంగా జరిగింది. క్యాంపులో ఎంతమంది చికిత్స చేయించుకొని ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకర్, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్ పాల్గొన్నారు. గతంలో ఫస్ట్ జరిగిన ప్రోగ్రామ్కి మనకి అలంతాలు అవి వచ్చినాయి. అవన్నీ అందుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మనకి మంత్లీ కూడా మనకి బండి వస్తుంది. డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారు, వస్తున్నారు. ప్రతి నెల కూడా వస్తున్నారు డాక్టర్లు. మన ఇంటికి వస్తున్నారా లేదా? వస్తున్నారా? మనకి మెడికల్ క్యాంప్. తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులు కావాలని నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన కడియం వ్యాఖ్యలకు అసెంబ్లీలో సమాధానమిస్తూ సభలో నా గురించి సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబేనని ప్రశ్నించారు. మాటి మాటికి నాకు మంత్రి పదవి రాలేదని బీఆర్ఎస్ నాయకులు ఫీల్ అవుతున్నారని, ఆ విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు. మంత్రులు ఎవరు కావాలనేది తమ పార్టీ అంతర్గత విషయమని అన్నారు. అనుచిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని చీల్చడమే బీఆర్ఎస్ కుటిల బుద్ధి అని అన్నారు. తాను ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన ఎంపీనని, మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు తీసుకొచ్చానని అన్నారు. పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటూ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ, నల్లగొండ సభలో జరిగిన విషయాలపై, కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం శ్వేతపత్రం పెడతామంటుందని, ఆ చర్చతో తాము తప్పకుండా పాల్గొంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వాడే భాష పట్ల తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఎన్ని విషయాలైనా మాట్లాడొచ్చు, కానీ బాధ్యతాయుత పదవిలో ఉండి నిండు శాసనసభలో సహనం కోల్పోయి వాడరాని భాష మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.
ప్రజలకు సీఎం పట్ల ఓ ప్రత్యేక గౌరవం ఉంటుందని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడి పరువు తీసుకోవద్దని పేర్కొన్నారు. సభలో తన పేరును వాడుతూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీని చీట్ చేసి నాశనం చేసిన చెట్టుపురిగే రాజగోపాల్ రెడ్డిని కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ డైలాగ్ వార్ పిక్స్ కు చేరింది. కోమటిరెడ్డి రాజగోపాల్ అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయగా రేవంత్ రెడ్డి కల్పించుకొని మాట్లాడారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండలో కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీ బుద్ధి మారలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందని ప్రశ్నించారు. కాళేశ్వరం మొత్తం దెబ్బతిని 94 వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ శాసనసభకు రాకుండా పారిపోయాడన్నారు. ప్రతిపక్ష నేత వస్తే రేపు సాయంత్రం వరకైనా చర్చిస్తామన్నారు. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్నారు. చచ్చిపోయిన పామును ఎవరు చంపుతారన్నారు. కేసీఆర్ అనే పాము మొన్న ఎన్నికల్లో చనిపోయిందన్నారు. కేసీఆర్ సభ కోసం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో డ్రైవర్ల నుంచి లైఫ్ లాంగ్ ఎలాంటి కమిషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ర్యాపిడో ఆటో ప్రకటించింది. అయితే అందుకు ఆ సంస్థ ఆటో డ్రైవర్లకు ఓ షరతులు విధించింది. పట్టణాన్ని బట్టి డ్రైవర్ ఒకసారి యాప్ లాగిన్ ఫీజు చెల్లించాలని వెల్లడించింది. అందుకు రోజుకు చార్జ్ ₹9 నుంచి ₹29 వరకు ఉంటుందని ర్యాపిడో ప్రతినిధులు తెలిపారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల జీవితాలను దృష్టిలో పెట్టుకుని జీరో కమిషన్ మోడల్ను అమలు చేస్తున్నట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కనీస మద్దతు ధరకు సంబంధించి కొత్త చట్టానికి సంబంధించిన రైతులు ఢిల్లీ చెలోకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రైతులకు కేంద్రం కీలక పిలుపునిచ్చింది. రైతు సంఘాల్లో చర్చలకు కేంద్రం పిలిచింది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని సూచించింది. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని స్పష్టం చేసింది. కాగా నిన్నటి నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నారు. ఢిల్లీలోకి భారీగా వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వరుసగా తమ అభ్యర్థులను ప్రకటిస్తుంది. కేంద్ర రైల్వే టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను, ఒడిశా నుంచి కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ను, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా బుధవారం ప్రకటించింది. వైష్ణవ్ అభ్యర్థికానికి ఒడిశా అధికార బిజు జనతాదళ మద్దతు ప్రకటించింది. ఇంతకు ముందు 2019లో కూడా మొదటిసారి ఆయన రాజ్యసభకు ఎన్నికవడానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. అశ్విని వైష్ణవ్ రాజకీయాల్లోకి రాకముందు ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. 15 రాష్ట్రాల్లో 56 సీట్లకు జరగనున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్. ఏఐసీసీ అభ్యర్థుల పేర్లను అధికారికంగా విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హాందోరే బరిలో ఉన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాపేట జిల్లాలో కంప చెట్టులో పుట్టిన పాప. జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమైన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్. విజయవంతంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ 2వ విడత. కాంగ్రెస్ పార్టీని చీల్చే కుటిల బుద్ధి బీఆర్ఎస్ ది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ కు పట్టిన చీడపురుగు రాజగోపాల్ రెడ్డి, అసెంబ్లీలో కడీం శ్రీహరి ఫైర్. కేసీఆర్ చచ్చిన పాము, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, రైతులకు కేంద్రం కీలక పిలుపు. ఒడిశా నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.